జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టినా కూడా వార్నింగ్లే ఇస్తున్నారు. అంటే అధికార పక్షం అనుకుంటున్నాడా, లేకపోతే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకే జనం పరిమితం చేసినా మర్చిపోతున్నారా? ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి గారి బెదిరింపులు కానీ, లేకపోతే నెక్స్ట్ మేము రాబోతున్నాం, మేము వచ్చిన తర్వాత నా కార్యకర్తలు నేను కంట్రోల్ చేయలేను అని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఏంటి అసలు ఈ ధీమా ఏంటి, ఎలా చూడాలి? నమస్తే అండి. ఈ లండన్ పిచ్చోడికి పదవి లేకపోయేదలికి మైండ్ బ్లాక్ అయిపోయి ఎట్లా జనాలను రెచ్చగొట్టించి ఏదో ఒకటి జనాల్లో నాందామా అని చూస్తున్నాడండి. రాష్ట్రము అన్ని రకాలుగా బాగుందండి, సస్యశ్యామలంగా ఉంది. శాంతి భద్రతల్ని పూర్తిగా ఈ గవర్నమెంటు కాపాడుతుంది. ఎక్కడ కూడా అల్లర్లు కానీ, అవాంఛిత కార్యక్రమాలు కానీ, స్త్రీలపైన మరీ భారీ స్థాయిలో అఘాత్యాలు కానీ ఎక్కడా లేవు. చాలా నిర్మలంగా నిదానంగా ఉంది. ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉంది. కానీ పాపం జగన్మోహన్ రెడ్డి పదవి లేని పిచ్చోడు మరి లండన్ వెళ్ళి అప్పుడప్పుడు మందులు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ మధ్యలో ఆ గ్యాప్లో వెళ్ళి ఖాళీ ఉన్నప్పుడు కాలక్షేపం కావాలి కదా, జనాలను రెచ్చగొడితే తన కార్యకర్తలు పోయినా పర్లేదు, తన కార్యకర్తలు ఏమైపోయినా పర్వాలా, తనకేంటి పదవీ వ్యామోహం, అధికార దాహం, ఎంతసేపు పదవులు కావాలి, జనాలను జలగల్లాగా పీక్కు తినాలి పదవులు అడ్డం పెట్టుకుని. పాపం పదవులు పోయేదానికి ఇప్పుడు చేతిలో ఏమి తొయ్యక మరి ఎట్లా కాలక్షేపం అవ్వాలో తెలియక డిస్టర్బెన్స్ చేసుకుంటూ లాండ్ ఆర్డర్ మొత్తం అన్ని రకాలుగా తన కార్యకర్తల్ని ఉసుగొలుపుతున్నాడండి. ఓ రకంగా ఉసుగొలుపుతాం. ఎక్కడైతే శాంతి భద్రతలు ఉన్నాయో అక్కడ తన కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా అల్లర్లు సృష్టించి ఆ శవాల మీద పేలాలు ఏరుకోవాలని తాపత్రయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన చక్రాల కింద, ఆయన బండి కిందే ఒక కార్యకర్త పడి చనిపోతే పక్కకి ఈడ్చేశారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ గంజాయి బ్యాచ్ని కానీ వాళ్ళందరినీ ప్రోత్సహించడం, లేకపోతే వాళ్ళని పరామర్శించడం, బెట్టింగుల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి విగ్రహావిష్కరణ చేయడం, అసలు ఏంటి ఈ మోటో ఏంటి? ఆయన అంటే తను ఏమనుకుంటున్నాడంటే డబ్బుతో ఏదైనా మార్పు చేయొచ్చు, నేను ఏం చేసినా కూడా నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఎటువంటి పని అయినా చేయని, ఎట్లాంటి అల్లర్లైనా చేయని, ఎవరిని మడ్రన్నా చేయని, తన మీదకి రాకుండా చూసుకోగలనని ఒక ధీమా. నిన్న కాక మొన్న మరి అతను ఎవరో ఒక విగ్రహావిష్కరణకు అంటూ వెళ్ళి ఏది గంజాయి కేసులో తను ఏదో సూసైడ్ చేసుకున్నాడండి, తను అప్పుల పాలైపోయి. అట్లాంటి మనిషిని చూడ్డానికని పరామర్శ పేరుతో విగ్రహ ప్రతిష్టలు అంటూ వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక ముసలాయిని నరబలిలాగా పెద్ద వయసు ఆయన సింగయ్య ఏదో ఆయన పేరు కూడా, ఆయన్ని మరి పేక మీద బండి పెట్టి తొక్కించిన ఒళ్ళు తెలియనంత జగన్మోహన్ రెడ్డి అంత మరి ఏమి చేస్తున్నాడండి కార్యక్రమాలు నాకు అర్థం కాక అడుగుతా. గవర్నమెంట్ ఆల్రెడీ చెప్తుంది లిమిట్గా వెళ్ళండి, నీ కార్యకర్తల్ని అదుపు చేయడానికి పోలీసు బలగాలు చాలవు, నువ్వు చేసే ప్రోగ్రామ్స్కి నీకు ఇంత లిమిటేషన్ ఉంది అని చెప్పినా కూడా అసలు కావాలని అల్లర్లు చేయడానికి కేవలం తన మొత్తం ఏపీ ఫోకస్ అంతా తన మీద అలర్ట్నెస్ కోసం కేవలం ఇలాంటి అల్లర్లు సృష్టించుకుంటూ జనాలందరినీ గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని, మరి చైన్ బ్యాచ్ని అందరినీ దించేసుకుని తన మందిని ఎగతోలేసేసి ఈ రాష్ట్రం మీదకి అల్లర్లు చేసేసుకుని మళ్ళీ ఒక 4 రోజుల పాటు దీని మీద ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఇదంతా కూడా ప్రభుత్వం చేస్తుంది, కూటమి ప్రభుత్వమే ఇదంతా కారణం అని చెప్పి కూటమి ప్రభుత్వం మీద కాస్త మళ్ళీ అల్లర్లు చేసి ప్రెస్ మీట్లు పెట్టడం, మళ్ళీ జనాల్ని రెచ్చగొట్టడం, రప్ప అంటూ వేసేయంట్రా అడంటాడు. మచిలీపట్నం తొర్రిపన్ను నానిగాడు అంటాడు, వాడు ఏంటి చీకట్లో కన్ను కొట్టే లోపంట జనాలు వేసేయాలంట. ఎప్పుడో వీడిని వేస్తారండి జనాలు, ఆడాలు వేస్తారు, వీడికి కాళ్ళు చేతులు ఎరక్కొట్టేసేసి వీడు కాళ్ళు చేతులు కథలు లేకుండా చేసి వీడు బుద్ధి చెబితే కానీ సిగ్గురాదండి నిజంగా. ఈ తొర్రి నానిగాడికి ఏం మాట్లాడతాడు మంత్రిగా చేసి, ఆ మాటలు ఏంటి? రెచ్చగొడుతున్నాడా జనాల్ని? అసలు ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు చూస్తా ఊరుకున్నాయో నాకు అర్థం కావట్లేదండి నిజంగా. అలా రెచ్చగొట్టినప్పుడు మరి హోంశాఖ లేడీసే కాబట్టి ఇక్కడ మరి అనిత గారి దృష్టికి వెళ్ళింది కాబట్టి ఆవిడ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇలా కార్యకర్తల్ని రెచ్చగొట్టి శాంతి భద్రతలకి విఘాతం చేస్తూ ఈ రాష్ట్రంలో మహిళలను భయపెట్టేసేసి రాబోయే రోజుల్లో ఎవరికి మరి సపోర్ట్ చేస్తే వీళ్ళు మా మీదకి వస్తారు అని ప్రజలందరూ భయపడేలా రెచ్చగొడుతున్నాడు పేర్ని నాని. ఇట్లాంటి వాళ్ళని బొక్కలో పెట్టి మక్కిలు ఎరకొడితే కానీ ఒక్కొక్కరు లైన్లోకి రారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా చేతకాక దద్దమ్మలు అనుకుంటున్నారా? ఎందుకంటే కేవలం రాష్ట్రము పెట్టుబడులు రావాలని చెప్పి కామ్గా ఉండారు తప్ప మీ మక్కిలు ఎరకొట్టే అంత ఓపిక లేక కాదు, వీళ్ళకి ధైర్యం చాలక కాదు. ఒక్కొక్కరిని ఏరి పారేయడానికి ఎంతోసేపు పట్టదో. ఓ పక్కన గంజాయి బ్యాచ్ని అరికట్టడానికి ఈగిల్ పేరుతో మొత్తం ఎక్కడైతే గంజాయి బ్యాచ్ ఉండారో, ఎక్కడైతే మరి దాని సరఫరా అవుతుందో ప్రతి దాన్ని డాగ కన్నుతో పై స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎక్కడికక్కడ దాన్ని ఒక పెద్ద స్పెషల్ టీం పెట్టి మరి ఏరి పారేస్తున్నారు గంజాయి బ్యాచ్ని. అట్లాగే ఎటువంటి అల్లర్లు చేయాలని చూసినా మరి ఎటువంటి నేరస్తులు ఎక్కడ నేరగాళ్ళు తిరుగుతున్నా కూడా
డ్రోన్లు పెట్టి వాళ్ళు చేసే పెచ్చ కార్యక్రమాలు చీకట్లో ఏ పనైనా చేసినా కూడా డ్రోనుల సహకారంతో వాళ్ళని పట్టుకుని జైల్లో తీసుకెళ్లి కుమ్ముతున్నారు. అట్లాంటిది మీ నోళ్ళని అదుపు చేయలేదనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. పేరు నాని మాత్రమే కదండి, ఇప్పుడు ఈ రోజున ప్రసన్న కుమార్ రెడ్డి సొంత చెల్లెలు వరుస అయ్యే ఆమెను పట్టుకుని ఆమెను మాట్లాడిన మాటలు ఈ రోజు హైకోర్టు కూడా చాలా సీరియస్ గా చెప్పింది. ఆమె ఆల్రెడీ ఒక ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి మహిళ గురించి మీరు ఎలా మాట్లాడతారని చెప్పి మహిళల పట్ల ఎంత విలువ ఉందండి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి. గతంలో చూసుకున్నాం మహిళలు ఎంత మంది అండి వాళ్ళ మానవ భంగాలు చేశారు. వాళ్ళని అసలు ఒక్కళ్ళన్నా అదుపు చేశాడండి జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి వాళ్ళని ఎవరినన్నా శిక్షించాడా? అదేమంటే దిశ యాప్ ఉంది, దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందరూ కూడా దాంట్లో యాప్ డౌన్లోడ్ చేయించండి అని ఒక టార్గెటెడ్గా మొత్తం యాప్లు డౌన్లోడ్ చేయించి పెట్టాడు. కానీ ఒక్కళ్ళకన్నా న్యాయం జరిగిన పాపాన ఉందా? ఏ ఆడపిల్లకన్నా రక్షణ ఉందండి? ఒక చిన్న పిల్లాడు మరి ఆ రోజున ఆ లక్కని ఇచ్చేస్తున్నారు, ఏడిపిస్తున్నారని అడిగినందుకు ఆ చిన్న కుర్రోడు గౌడ పిల్లాడు ఆ పిల్లాడిని నిప్పులు మరి కాల్ చేసేసి ఎంత ఘోరం అండి. ఒక ప్రాణాన్ని ఎంత చులకం చేశారు, ఒక మహిళల్ని ఎంత ఘోరాతి ఘోరగా ఒక సిస్టర్ వరుస అయ్యే ఒక ఆడపిల్లని, అందులో ఒక ఎమ్మెల్యే ప్రతినిధి, ప్రజాప్రతినిధి ఆవిడని పట్టుకుని ఈ మరి ఎలా మాట్లాడుతున్నాడని నల్లపరెడ్డి ఎంత మదంలో ఉండారండి వీళ్ళ నాయకుడు వీళ్ళకి బుద్ధి చెప్పడా? అంటే ఏంటంటే ఆయన అండదండ చూసుకుని వీళ్ళు రెచ్చిపోతున్నారా? ఏంటంటే చూసుకుందాము వచ్చే ఎలక్షన్లో ఇట్లా రెచ్చగొట్టి అందరినీ లైన్లో పెట్టేసుకుని మన అధికారం వస్తుంది, మన ప్రభుత్వం వస్తుందని వాళ్ళందరికీ ఒక ఆశలు కల్పించేసేసి రాష్ట్రం ఎందుకు కామ్గా ఉందా, శుభ్రంగా ఉందా, లా అండ్ ఆర్డర్ అని వీళ్ళందరూ కూడా మంచి ప్రీ ప్లాన్డ్గా ఉండారండి రెచ్చగొట్టడానికి. ఎవరు కూడా వీళ్ళు ట్రాప్లో పడ్డానికి సిద్ధంగా లేరు. 11 సీట్లు ఇచ్చినా కూడా వీళ్ళకి సిగ్గు రావట్లేదు. ఇంకా అటువంటి మొదటి ప్రభుత్వాన్ని, ఇంకా అట్లాంటి ప్రభుత్వాలని అధికారంలో తెచ్చుకోవడానికి సిద్ధంగా ఎవరు లేరండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఎవరికి ఒక మంచి పథకం వచ్చింది పాపాన పాల. ఏంటంటే వైఎస్ఆర్ కార్యకర్తలకే పథకాలు వస్తాయి అక్కడ కూడా. మరి ఇవాళ చూస్తే మరి కూటమి ప్రభుత్వంలో ఒక 4 ఉండారా, 2 ఉండారా, 6 ఉండారా? ఎంత చక్కగా ఇస్తున్నారండి. చదువుకోవాలి వాళ్ళందరూ కూడా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. పిల్లలు బాగుంటేనే ఇవాళ రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరికీ కష్టమైనా కూడా అప్పులు కొంపట్లో వదిలేసిపోయిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆహార్నిశలు శ్రమించి రాష్ట్రానికి రావాల్సిన వనరుల కోసం మరి అక్కడికి ఢిల్లీకి వెళ్ళే కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకుని కానీ ఎక్కడికక్కడ నిధులు సేకరించుకుని ఒక పక్క చూస్తేనేమో మరి ఎక్కడికక్కడ ప్రాజెక్టులు పెద్ద కంపెనీలను తీసుకొచ్చి ఉద్యోగ భద్రత ఇస్తున్నారండి యువత గంజా. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ గంజాయి అలవాటు చేసేసి వాళ్ళందరినీ నాశనం చేసి ఆ పనికిరాని పిచ్చి మందు పోసి వాళ్ళందరూ ఆరోగ్యాలు నాశనం చేసేసి ఇళ్లల్లో అల్లర్లు గొడవలు చేపించేసేసి వాళ్ళ చేతిలో రూపాయి లేకుండా నాశనం చేసి కుటుంబాలు ఎంత సైకో శాడిజం చేశాడో మరి వాళ్ళు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరండి. 5 ఏళ్ళు అనుభవించింది ఇంకా గుర్తుందండి. ఇంకా 5 ఏళ్ళ పాటు ఇంకా ఈ రాష్ట్రం సుభిక్షితంగా ఉంటుంది. మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా, 5 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి మరి ఫ్రెండ్షిప్, ఆ స్నేహం, ఆ పరిమళాలు అవన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి. ఎవడొచ్చినా ఏ పొల్లేసినా కూడా ఎవరు కూడా చెక్కు చెదర్రు. కూటమి ప్రభుత్వం ఇట్లాగే మరి రాష్ట్రాన్ని కాపాడుతుంది. ఇంకో 10 సంవత్సరాలు కనుక వాళ్ళు ఉంటే ఈ రాష్ట్రం నిజంగా అభివృద్ధిలో పరుగులు పెడుతుందండి. పక్కన ఏ గుజరాత్ కానీ, ఓ పక్కన తెలంగాణ కానీ వీళ్ళందరూ కూడా సరిపోరండి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసి చూపిస్తాడు. ఆయన అభివృద్ధి మాంత్రికుడు. ఆయన్ని అందుకోవడానికి, ఆయన మరి ఊహలు అందుకోవడానికి కూడా మనకు అనుభవం చాలదండి. అటువంటి ఒక కర్మయోగి ఆయన. అట్లాంటి మనిషి మనకి దొరకడం, మన ముఖ్యమంత్రిగా రావడం మన అదృష్టం. అయితే ఒక ఎదవ సన్నాసి పనికిమాలినాడు మరి ప్రజాప్రతినిధిగా పక్కన రావడం, మరి ఆడ ముఖ్యమంత్రి పాత్రగా పోషించడం ఆ సన్నాసాడు ఆ జగన్మోహన్ రెడ్డి లెవన్ రెడ్డి. మరి రాష్ట్రం ప్రజలు చేసుకున్న దురదృష్టం అండి. ఆయన ఎక్కడ, ఈయన ఎక్కడండి? నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. అయినా కూడా ఇవాళ ఈ ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి సన్నాసులు కూడా ఇవాళ రాజ్యం ఏలొచ్చనే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళు లబ్ధి పొంది అధికారాలు తీసుకుని అధికారం మదంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎలా అంటే అలా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకుని వాళ్ళ వికృత కార్యకలాపాలకి ఈ రాష్ట్రాన్ని అడ్డంగా వాడుకుని ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రతి క్షణం బిక్కుబిక్కుమంటూ భయాందోళనకు గురయ్యేలా వాళ్ళు రాజ్యం వెళ్తారండి. అట్లాంటి వాళ్ళకి జనాలందరూ కూడా బుద్ధి చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి పాలనలో అందరూ కూడా శుభ్రంగా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండారు. ఇదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.